నెల్లూరు జిల్లాలో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మందుల కొనుగోలుకు మంజూరు చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలంటూ జిల్లాలోని మెడికల్ షాప్ యాజమానులు ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఆనాడు బయటకు రాలేని పరిస్థితుల కోసం తెచ్చిన ఆన్లైన్ విధానం వల్ల ప్రస్తుతం చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నకిలీ మందులు విచ్చలవిడిగా లభిస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లతో చిన్నా చితకా షాపుల మనుగడ కష్టంగా మారిందని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ని ఈరోజు ఏఐఓసిడి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు పట్టణంలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మెడికల్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ మందులను ఆపాలని చెప్పి, వాటిల్లో స్పోరియస్, ఇమిడేషన్ మందులు, నకిలీ మందులు, సబ్స్టాండర్డ్ మందులు అన్నీ వస్తున్నాయి. అసలు ఒక ప్రిస్క్రిప్షన్ని డాక్టర్ రాయాలి, ఫార్మాసిస్ట్ దాన్ని చూసి వాడే విధానాన్ని తెలియజేయాలి, ఆ తర్వాతనే పేషెంట్లు వాడాలి. అలా కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ని రిపీటెడ్గాను లేకపోతే ఏఐ ద్వారా జనరేట్ చేయడం ద్వారాను అదే ప్రిస్క్రిప్షన్ని పదే పదే వాడటం ద్వారా హ్యాబిట్ డ్రగ్స్ని వీటన్నిటి వల్ల ప్రజల ఆరోగ్యమే దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం ద్వారా ఈ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఆనాటి కరోనా పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అరికట్టాలని ప్రభుత్వం ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆ డిస్కౌంట్లని తట్టుకొని స్థానికంగా చిన్న వ్యాపారస్తులు తట్టుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది.